హాయ్ అండి అందరికి జై జవాన్ జై కిసాన్. ప్రజెంట్ మన దగ్గర హుండై క్రేటా ఉందండి. 1.6 SX ప్లస్ ఇది. ఓకేనా, మోడల్ 2017 ఉంది. షోరూమ్ ట్రాక్ ఉంది, పుష్ బటన్ స్టార్ట్ ఉంది. సరే లేట్ చేయకుండా మీకు బయట నుంచి డెంట్ పెయింట్ అంటే చిన్న చిన్నగా ఉన్నాయి, అవి కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. కాకపోతే ఏంటంటే మీరు కొంచెము ఒకసారి చూడండి, చూసిన తర్వాత దాన్ని బట్టి మీకు నచ్చిందా నచ్చదని సెకండ్ మ్యాటర్. ఓకేనా, ఒకసారి చూసిన తర్వాత నాకు కాల్ చేయండి. నేను మీకు బయట నుంచి ఏమున్నా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా. నేను జెన్యున్ అనిపిస్తేనే సార్ నాకు ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ మాత్రమే అండి. నేను ఏదో చెప్పేసి మిమ్మల్ని మోసం చేయడానికి అట్లా కాదు, అది పద్ధతి కూడా కాదని చెప్పేసి నేను అనుకుంటున్నా. నా నిజాయితీగా నేను చెప్తున్నా లేదా, నేను నిజాయితీగా ఉంటున్నా లేదా అని ఒకసారి మీరు వెహికల్ చూసుకున్నాక మీకు నచ్చితేనే చెప్పండి. పికప్ కండిషన్ మాత్రం చాలా బాగుందండి, వెహికల్ మాత్రం సూపర్ ఉంది. ఈ కలర్ ఎవరికైనా నచ్చితే మాత్రం ఒకసారి నాకు కాంటాక్ట్ చేయండి. ఇది వచ్చేసి రెడ్ కలర్ ఉంది. ఓకేనా సార్, లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. ఓకేనండి, ఇదే మనం చెప్పిన వెహికల్. ఒకసారి అయితే ఇది మన ఛానల్ పేరు, ఇది నా నెంబరు చూసుకోవచ్చు. అయితే చాలా వరకు ఏమంటున్నా అంటే, అన్న నువ్వు ఛానల్ పేరు చెప్పొచ్చు కదా ఫస్ట్ అంటున్నాడు. నేను డైరెక్ట్ చూపిస్తేనే ఇట్లా చేస్తున్నారు, అంటే నెంబర్ చూసి కాల్ చేస్తున్నారు. సరే, ఇటు సైడ్ మాత్రం ఎక్కడ కానీ స్క్రాచెస్ ఏం లేవు, చిన్న చిన్న డెంట్ కూడా ఏం లేవు. మీకు అది ఒక్కసారి చూసిన తర్వాత మీకు అర్థమైపోతుంది. అయితే ఒక్కసారి ఇటు సైడ్ చూద్దాం. ఇక్కడ సైడ్ మాత్రం చిన్న చిన్నగా మాత్రం ఉన్నాయి సరే, ఇది డీజిల్ వర్షన్, ఇది చూసుకోవచ్చు. ఈ లెఫ్ట్ సైడ్ డోర్ దగ్గర మాత్రం స్క్రాచెస్ ఉన్నాయి. నేను ఇంత పర్టికులర్ ఎందుకు చెప్తున్నా అంటే, రేపు వచ్చి చూసిన తర్వాత అన్నా నువ్వు ఇట్లా ఉన్నా చెప్పలేవు కదా, ఇలా చెప్పలేవు అంటే అట్లా బాగుండదు. ముంగట బంపర్ దగ్గర చూసుకుంటే మాత్రం ఇగో చిన్నగా డెంట్ మాత్రమే. డెంట్ అంటే ఫైబర్ది కాబట్టి ఇక్కడ పెయింట్ మాత్రం పోయింది అది. సరేనా, సరే లేట్ చేయకుండా ఒకసారి ఇంటీరియర్ చూద్దాం. ఇంటీరియర్లో మీకు కూడా తెలిసిపోతుంది, చూద్దా. పవర్ విండోస్ ఓకే వర్క్ చేస్తున్నాయి, వెహికల్ మాత్రం ఒక మంచి కండిషన్లో ఉన్నది, డోర్స్ కూడా నీట్గా ఉన్నాయి. సరే, ఈ ఇంటీరియర్ చెక్ చేసుకున్నా కానీ కింద మ్యాట్ కానీ సీట్లు కానీ ఏవి కానీ డ్యామేజ్ ఏం లేవు, చూసుకోవచ్చు. మీకు అంటే నేను రెండు సైడ్లు ఎందుకు చూపిస్తున్నా అంటే, మీకు ప్రాబ్లం ఉంటుందా ఉండదా అనేది, అంటే వెహికల్లో ప్రాబ్లం ఉందా లేదా మీకు తెలుసుకుంటా చెప్పేసి చెప్తాను సార్ నేను. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది సార్, ఇది చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి అక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది, బ్యాక్ సైడ్ కెమెరా ఓకే వర్క్ చేస్తుంది, అది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అవుతా. ఇది మాన్యువల్ సార్, ఇది చూసుకోవచ్చు. ఇది 6+1 ఉంది, ఇది చూసుకోవచ్చు. ఓకేనా, సరే మీకు సరే నచ్చితేనే రండి, లేకపోతే లేదు. నేను ఎవరిని కూడా బలవంతం ఫోర్స్ అస్సలే పెట్టా. నేను బాగుందిరా అని చెప్పి తొందర పెట్టదు కదా సార్. ఓకే, నేను ఈ మాట చెప్తుంటే అసలు విషయం చెప్పడం మర్చిపోతాను నేను. సరే చూసుకోవచ్చు, కింద మ్యాటింగ్ కానీ సీట్లు కానీ ఓకే పర్ఫెక్ట్ ఉన్నాయి సార్, డోర్స్ కూడా ఓకే పర్ఫెక్ట్ ఉన్నాయి. అయితే చిన్న చిన్నగా అక్కడక్కడ మాత్రం ఈ డోర్ దగ్గర రస్ట్ మాత్రం వచ్చింది, చూసుకోవచ్చు. ఇది మీకు ఇక్కడ ఇది కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, ఇది ఒకటి ఉన్నది. సరే మీకు అటు సైడ్ చూపిస్తాను. అయితే మీకు ఇటు సైడ్ వచ్చినా కదా, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వచ్చేసిన. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మాత్రం ఇక్కడ మొత్తము ఇక్కడ చూసుకోవచ్చు, ఇది కూడా రస్ట్ వచ్చేసింది. ఇది మళ్ళీ చెప్పలేదు అనకండి సార్, మీరు చూసుకుంటలేరు సార్, నేను ఏం చెప్పలేను. ఇక్కడ ఒక చిన్నగా డెంట్ ఉంది, ఓకే. ఇటు సైడ్ ఓకే ఉంది, ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగు, డాష్ బోర్డ్ ఓకే ఉంది సార్. అంటే నీట్గా ఉందా లేదని చెప్పేసి చెప్తున్నాను మీకు. నేను నా ఉద్దేశం మీరు అర్థం చేసుకోవాలి సార్, ఇది అంతే. బ్యాక్ సైడ్ చూసుకున్నా కానీ ఓకే ఉంది, ఆల్రెడీ మీకు చెప్పాను, చూపించాను కదా సార్. దీని ప్రైజు 8,50,000 చెప్తున్నాడు, ఫైనల్ ప్రైజ్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. అయితే చాలా వరకు నేను గమనించిన దాన్ని బట్టి చెప్తున్నా సార్. నేను ప్రతి ఒక్కరిని చూసి నేను దాదాపు 90%. సరే ఒకసారి ఇది చెప్తాను, ఇది చూసిన తర్వాత మీకు చెప్తాను విషయం. ఇది ఎక్కడ కానీ డ్యామేజ్ లేదు సార్, మాడిఫై చేసింది ఏం కాదు, ఇది షోరూమ్ పెయింట్ ఉంది. ఓకేనా, ఇది కూడా చూసుకోవచ్చు. దీనికి ఒక స్పీకర్ కూడా వచ్చింది సార్, ఇది JBL, ఇది ఊఫర్ కూడా వచ్చింది దీనికి. ఒకసారి ఇది లోపల తీసి చూపిద్దాం సార్. ఇందులో పానా జాకెట్ మాత్రం అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి స్టెఫిన్ వచ్చేసి ఒక 50% వరకు ఉంటుంది. ఓకేనా, మీకు విషయం చెప్తాను కదా. అయితే వీళ్ళు డైరెక్ట్ వెహికల్ చూస్తలేరు, లోపల ఏం చెప్తున్నా చూస్తలేరు. ప్రైస్ ఎంత అంటున్నారు, నేనేం చెప్పాలి చెప్పండి. సరే, ఇది మాత్రమే చూసారు కదా. ఇప్పుడు లైటింగ్ వేసి చూపిస్తా మీకు, అంటే ఇంజన్ స్టార్ట్ చేసి చూపిస్తా. ముంగట ఇక్కడ ఒకటి ఉన్నది, చిన్న చిన్నగా అక్కడక్కడ మాత్రం లైట్గా కనిపిస్తున్నాయి కదా మీకు కెమెరాల్లో, ఇది కూడా చూసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ అయితే ఇంజన్ స్టార్ట్ చేసి చూపిస్తాను మీకు నేను. ఓకే సార్, అది ఇంటెల్ చెక్ చేసుకోండి సార్. ఇంటెల్ చెక్ చేసుకుంటే మాత్రం పుష్ బటన్ స్టార్ట్ ఉంది, ఇక్కడ చూసుకోవచ్చు. నేను ఆన్ చేస్తున్నా, రీడింగ్ కూడా ఒరిజినల్ ఉంది సార్. 1,67,000 సార్ ఇది రీడింగ్ వచ్చేసి. షోరూమ్ ట్రాక్ అని చెప్తున్నారు, మీరు చెక్ చేయించుకోండి, ప్రాబ్లం లేదు. మీకు డోర్స్ అవన్నీ చెప్పాలంటే కూడా బాగా టైం పడుతుంది, మీకు అది చూస్తలేదు కాబట్టి నేను కూడా తక్కువ చేస్తున్నా. ఓకే, బ్యాక్ సైడ్ కెమెరా మాత్రం ఓకే సార్, చూసుకోవచ్చు, నీట్గా ఉంది.
ఎక్కడ కానీ డ్యామేజ్ లేదు. ఏసీ మాత్రం చిల్డ్ ఉంది సార్ ఇది. ఓకే, ముంగట బానెట్ చెక్ చేసుకుంటే కూడా ఓకే సార్, ఏది కానీ చేంజెస్ ఏం లేవు. ఒకవేళ చేంజ్ చేస్తే వాళ్ళు ఇస్తారు, కానీ అందరు చెప్పట్లేదు. నేను ఇది కూడా గమనించిన. ఆప్రాన్ చెక్ చేసుకొస్తారు, ఆప్రాన్ చెక్ చేసుకున్నా కానీ ఎక్కడ కానీ డ్యామేజ్ లేదు, యాక్సిడెంట్ కాదు. ఇది ఓన్లీ టీఎస్ వాళ్ళకి మాత్రం పనిచేస్తుంది సార్. నేను చాలాసార్లు చెప్తున్నా, అదే ప్రాబ్లంగా చేస్తున్నారు నాకు. ఓకే, లీకేజ్ ప్రాబ్లమ్స్ ఇక్కడైతే ఏం లేవు. ఓకేనా, ఈరోజు చెక్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ నచ్చితే మాత్రం వచ్చి చూసుకోవచ్చు. ముంగట హెడ్ లైట్ చూసుకుంటే మాత్రం హెడ్ లైట్ ఓకే ఉంది, ఇండికేటర్ ఓకే ఉంది, కింద ఫోక్ ల్యాంప్ కూడా వస్తుంది, ఇది చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా లోపల వాటర్ మాత్రం కొంచెం పోతున్నాయి సార్, ఇది చూసుకోవచ్చు. ఇది కూడా మీకు ఏర్పడుతుందో లేదో నేను చెప్తున్నాను. నేను హెడ్ లైట్ ఓకే ఉంది, ఇండికేటర్ ఓకే ఉంది, కింద ఫోక్ ల్యాంప్ కూడా పనిచేస్తుంది. అట్లాగే మిర్రర్ సైడ్ చెక్ చేసుకున్నా కానీ ఇండికేటర్స్ వర్క్ చేస్తున్నాయి. మీకు ఇంతమంది చెప్పినా అంటే మీరు అర్థం చేసుకోకపోతే కొంతమంది అందులో నేను ఏం చేయలేను సార్, అది దానికి మాత్రం నా రెస్పాన్సిబిలిటీ ఏమి ఉండదు. మీకు ప్రతి ఒక్కటి అంతా చెప్తున్నాను నేను. ఇంకా టేలం చూసుకుంటే మాత్రం ఓకే ఉంది సార్, ఎక్కడ కానీ ప్రాబ్లం ఏం లేదు. అంటే వెహికల్ గురించి మాత్రం చెప్పితే ఎట్లా సార్, ప్రాబ్లం అవుతాయి కదా. డీజిల్ వర్షన్ ఇది. సరే, మీకు బీడింగ్ కూడా చూపిస్తాను. మీకు ఇది ఒక డౌట్ ఉంటాయి కదా, ఎవరు చెక్ చేసుకోవచ్చు సార్, బీడింగ్ ఎక్కడ కానీ ప్రాబ్లం లేదు. కానీ నేను చెప్పిన చదువు నాకే చెప్తున్నారు, ఇదొకటి తలకాయ నొప్పి ఉన్నది. మీరు రేటుకి అనేది మీరు మాట్లాడుకోవాలి సార్, రేటుకి నాకు సంబంధం ఉండదు. అంటే మధ్యలో కూర్చొని మాట్లాడతాను నేను. కాకపోతే ఇక మీరు ఇది వాళ్ళు 10 అంటే మీరు 5 అంటే మాత్రం నేనేం చెప్పగలుగుతాను, అట్లా అన్నట్టు నేను చెప్పేది. వాళ్ళకి మీకు దగ్గర ఉంటే నేను చెప్పగలుగుతాను, కాకపోతే దగ్గర లేకపోతే రేట్ కాడా అని అనేది. ఇది కూడా చూసుకుందాం, ఇది కూడా ఓకే ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చూపిస్తాను. ఇది కూడా చూసుకోవచ్చు. ఓకేనా, ఇది కూడా ఓకే ఉంది, ప్రాబ్లం ఏం లేదు. నేను ప్రతిసారి ఏ పిల్లర్లు ఫస్ట్ చూసుకోవాలి సార్, ఈ పిల్లర్ ఖచ్చితంగా చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఆప్రాన్ చూసుకోవాలి, రేడియేటర్ కూడా చెక్ చేసుకోవాలి. ఓకేనా, సరే ముంగట టైర్స్ అయితే తీసుకుందాం. దీనికి అలవేషన్ సార్, టైర్స్ వచ్చేసి ముంగడి మాత్రం ఒక 60% వరకు ఉంటాయి. ఇది ఎంఆర్ఎఫ్ టైర్స్ అవి. ఇది కూడా తీసుకోవచ్చు. ఇది కూడా 80% వరకు ఉంటాయి సార్. ఇది కూడా సేమ్ అంతే ఉంటాయి సార్. ఇది కూడా సేమ్ అంతే ఉంది, ప్రాబ్లం ఏం లేదు సార్. టైర్స్ మాత్రం ఇక్కడ మీకు ముంగట కనిపించింది సార్, గ్లాస్ మాత్రం ఇక్కడ సిఈ ఉంది, చూసుకోవచ్చు. ఇది బిహెచ్ ఉంది, ఏదైనా చేంజ్ అయితే కూడా చెప్తాను నేను. ఇది కూడా సేమ్ బిహెచ్ ఉంది. ఒకసారి ఇది కూడా చెక్ చేసుకుందాం. ఇది కూడా సేమ్ బి సిరీస్ ఉంది సార్. ఇది కూడా సేమ్ బి సిరీస్ ఉంది. ఓకే, వెహికల్ మాత్రం ఓకే ఉంది, నాన్ యాక్సిడెంట్. అక్కడక్కడ చిన్న చిన్నగా రస్ట్ మాత్రం వచ్చింది. ఇది కూడా సేమ్ బిహెచ్ ఉంది. ఓకేనండి, ఇందాకైతే మనం చెప్పిన వెహికల్ వచ్చేసి క్రేటా ఉందండి. 1.6 SX ప్లస్ పుష్ బటన్ స్టార్ట్ 2017 ఉంది. నార్మల్గా చూసుకోవచ్చు. ఇక్కడ కూడా రస్ట్ వచ్చింది, మీకు కనిపిస్తుంది కదా. ఓకేనా, నేను ఉన్నట్టే చెప్పేస్తున్నాను, అందులో దాపరికం ఏం లేదు సార్. టైం వేస్ట్ అని కూడా మాత్రం నేనేం చేయలేను. ఓకేనా, రీడింగ్ మాత్రం ఆల్రెడీ చెప్పాను కూడా, రీడింగ్ మాత్రం ఓనర్ చెప్తున్నాడు షోరూమ్ ట్రాక్ అని. దీనికి ఇన్సెన్స్ ప్రజెంట్ అయితే వ్యాలిడ్ ఉంది సార్. దీనికి ప్రైస్ వచ్చేసి 8,50,000 చెప్తున్నారు. ఫైనల్ ప్రైస్ కాదు, బార్గెనింగ్ ఉంటుంది. మీకు నచ్చితేనే రావచ్చు, లేకపోతే లేదు. టైం పాస్ కాల్స్ మాత్రం చేయకండి, ఫోటోస్ అడగండి, దానివల్ల మీకు కూడా యూజ్ అని చెప్తున్నాను, చాలా వరకు చెప్తున్నాను కూడా. సరే సార్, మీరు ఎవరైనా తప్పుగా అనుకున్నా నేను ఫీల్ ఏం కాను. కాకపోతే మీరు చూసిన తర్వాత మీకు నచ్చితేనే రావండి సార్, ఇది ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా సార్, నేను చెప్పేటిది కానీ లేకపోతే నా ఛానల్ కానీ అంటే వెహికల్ గురించి చెప్తా కదా నేను, అదే మీకు నచ్చితే మాత్రం ఒక్కసారి ఒక లైక్ ఇచ్చుకోండి, సబ్స్క్రైబ్ చేసుకో మాత్రం అస్సలు మర్చిపోకండి ఖచ్చితంగా. ఓకేనా సార్, జై జవాన్, జై కిసాన్, జై హింద్.